నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. అబ్రహాము అదే రీతిగా తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, తన ప్రజలను విడిచిపెట్టాడు, పాత పద్ధతులను విడిచిపెట్టాడు, దేవుడు చూపించిన వాగ్దాన భూమికి బయలుదేరాడు. అలా వెళుతున్న సమయంలో అబ్రహాముతో పాటు అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు లోతు కుటుంబము కూడా అబ్రహాముతో ప్రయాణం చేయటం జరిగింది. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు కనుక అబ్రహాము బహుగా దీవించబడ్డాడు. ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాడు. అబ్రహాముతో పాటే లోతు కూడా ప్రయాణం చేస్తున్నాడు కనుక అబ్రహాము ద్వారా లోతు కూడా దీవించబడ్డాడు. ఇప్పుడు వాళ్ళు దీవెన ఎంత ఎక్కువగా ఉందంటే అబ్రహాము పనివాళ్ళు ఉన్నటువంటి గొర్రెలు పశువులు మేపేటటువంటి ప్రాంతం, లోతు కలిగి ఉన్న పశువులు గొర్రెలు ఇతరత్ర జంతువులు మేపే ప్రాంతం సరిపోటల్లా. కాబట్టి అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు లోతు యొక్క పశువుల కాపర్లకు గొడవలు అవుతున్నాయి. ఈ ఏరియా మాదంటే ఈ ఏరియా మాది, ఈ ఏరియా జోలికి నువ్వు రావడానికి మీరు రావడానికి వీల్లేదంటే ఈ ఏరియాకి మీరు రావడానికి వీల్లేదు, ఇక్కడ మేము మా పశువులు మేపుకోవాలి, నువ్వు తీసుకొచ్చి మీరు వచ్చి మా పశువులు మేపేటటువంటి ఏరియాకి ఎందుకు వస్తుంది? మరి ఏమేమి గొడవలు అయినాయో కానీ వాళ్ళ మధ్య గొడవలు అయినాయి. అలా గొడవలైనప్పుడు అబ్రహాం ఒక చక్కని మాట అన్నాడు. లోతును పిలిచి మనము బంధువులము. ఎంత బాగుందో చూడండి అది ఆ మాట, మనము బంధువులము, పైపెచ్చు మనము అన్యజనుల మధ్య ఉన్నాం. మన చుట్టూ అన్యులు ఉన్నారు, మనమేమో బంధువులం. చూద్దాం రండి 13వ అధ్యాయము ఆదికాండము 5వ వచనం నుంచి చదువుతున్నా. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు, ఆ మాట చూడండి, ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు దేశములో కాపురముండిరి. అంటే అన్యులు చుట్టూ కాపురముంటున్నారు. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును ఏముండకూడదు? గొడవలు ఉండకూడదు. అబ్రహాము గొడవలు పడే వ్యక్తి కాదు, గొడవలను ప్రోత్సహించే వ్యక్తి కూడా కాదు, సమాధానాన్ని కోరుకునేవాడు. సహోదరి సహోదరులు, గొడవలు పడకండి, గిల్లి కజ్జాలకు దెక్కండి, మాట పెంచకండి, మనశ్శాంతిని పోగొట్టుకోకండి, సమాధానాన్ని సమాధి చేసుకోకండి. మీరు ప్రశాంతంగా జీవించాలి అంటే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలట? సమాధానంగా ఉండండి. సాధ్యమైనంత వరకు. కొన్నిసార్లు కొంతమందితో సమాధానంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు, వాళ్ళతో శత్రువులుగా ఉండకండి. నా జీవితంలో అందరితో సమాధానంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటాను. కానీ కొంతమందితో సమాధానం సాధ్యం కానప్పుడు వాళ్ళ మీద నాకు ఎటువంటి ద్వేషం ఉండదు, వాళ్ళ మీద ఎటువంటి పగ ఉండదు, కానీ వాళ్ళని దూరంగా పెడతాను. ఎందుకయ్యా అంటే వాళ్ళు దగ్గరకు వస్తున్నారు అనుకోండి, సమాధానం పోతుంది. దగ్గరకు వస్తున్నారు అనుకోండి, ప్రశాంతత పోతుంది.
సమాధానం పోతుంది కాబట్టి, ప్రశాంతత పోతుంది కాబట్టి, వాళ్ళ మీద మనసులో ఆయాసం పెట్టుకోవడం కంటే, వాళ్ళ వల్ల నేను ఆయాసపడడం కంటే దూరంగా పెట్టడమే బెటర్. వాళ్ళు నాకు శత్రువులా కానే కాదు, శత్రువులు కాదు, శత్రువులుగా భావించను లేదు. కానీ దగ్గరకు రావడం వల్ల సమాధానం కరువవుతుంది కాబట్టి ప్రశాంతంగా దూరంగా ఉంచటమే మంచిది. అబ్రహాము చూడండి ఏమంటున్నాడు, మనము బంధువులం, మన మధ్య కలహం ఉండటం మంచిది కాదు. పైపెచ్చు మన చుట్టూ అన్యజనులు ఉన్నారు, వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు. మనమేమో యెహోవా అనే జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. వాళ్లకు ఆ దేవుని గురించి సరిగా తెలియదు. జీవము కలిగిన దేవుని గురించి ఎరిగి ఉన్న మనము మన మధ్య గొడవలు పడతా ఉంటే మనం కలిగి ఉన్న విశ్వాసానికి ఏం విలువ ఉంటుంది? కాబట్టి మన చుట్టూ ఉన్న పెరిజీలు, మన చుట్టూ ఉన్నటువంటి ఎవరట కనానీయులు, వీళ్ళందరి మధ్య ఆత్మీయులుగా జీవించాల్సిన మనం కొట్టుకు చేస్తే ఎలా? సహోదరి సహోదరులు, మీరు అన్యుల మధ్య కాపురం ఉంటున్నారా? భార్యాభర్తలు కొట్టుకు చావకండి. ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొస్తారు, సోమవారం నుంచి శనివారం వరకు కొట్టుకు చేస్తూ ఉంటే అన్యుల మధ్య దేవుని యొక్క నామాన్ని మీరు ఏం చేస్తున్నారు? గడి చెప్పండి, అవమానపరుస్తున్నారు. అది దేవుడు అస్సలు సహించడు. అబ్రహాం చూడండి ఏమంటున్నాడు, అన్యుల మధ్య మనం జీవిస్తున్నాం కదా, అన్యుల మధ్య మనం గొడవ పడితే మనం సేవిస్తున్న దేవునికి అవమానం అవుతుంది. మనం కలిగి ఉన్న, కనపరుస్తున్న, ప్రకటిస్తున్నటువంటి విశ్వాసానికి అడ్డుబండగా తయారవుతుంది. కాబట్టి మనలో గొడవలు ఉండడానికి వీల్లేదు. సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు సమాధానంగా జీవించాలి దేవుడు మనస్ఫూర్తిగా కోరుతున్నాడు. గొడవలు ఉండడానికి వీల్లేదు, కలహాలు ఉండడానికి వీల్లేదు. ఏదైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా వెళ్ళి సమస్య ఏమిటో తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేసి ఆ సమస్యను పరిష్కరించి ప్రశాంతంగా జీవించాలి. కానీ మనసులో మాత్రం ఆయాసం పెట్టుకొని, మనసులో మాత్రం దురుద్దేశం పెట్టుకొని, మనసులో మాత్రం వ్యతిరేక స్వభావం పెట్టుకొని షలోం 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 అంటే నువ్వు నటిస్తున్నావు, దేవుని ఎదుట నాటకాలు ఆడుతున్నావు. ఇలాంటి కపటదారులు కూడా సేవలో కనిపిస్తూ ఉంటారు. చక్కగా బయటికి మాట్లాడుతున్న లోపల మాత్రం కపటం ఉంటుంది, లోపల మాత్రం వ్యతిరేకతత్వం ఉంటుంది, లోపల మాత్రం వేరే భావం ఉంటుంది. అది కపటం. బయటికి ఒకలా మాట్లాడుతూ లోపల మరొక విధంగా ఆలోచించటం అనేది కపటం.